నిద్రపోతున్నా నిద్ర వస్తుందా? ఏయ్ బాబు లేవ్, ఏ బాబు గొరింటాకు ఏది లేదు పోయింది. చూపించు. గొరింటాకు వీడియో తీస్తుందా? ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నా. వచ్చేసా. సరే సరే. ఉప్పుదు అంటే ఇప్పుడు మా కళ్ళని ఏమంటారు తెలుసా? కనిపిస్తుంది నీకు? ఇది మామిడి చెట్టు. ఏది? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్ష టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు కూడా మేము బయటకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, అలాగే అమ్మ మీటిని చేసే యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకుంటాను. మీటిని ఎక్కడికి వెళ్తున్నాం రా? ఏమో నాకు తెలియదు. నీకు కూడా తెలియదా? ఎప్పుడు తెలియకుండానే వెళ్తామారా మనం ప్లేసెస్ కి? యాక్చువల్ గా ఏమైంది అంటే, ఈ మధ్య మా హస్బెండ్ చాలా బిజీగా ఉండి మమ్మల్ని ఎటు తీసుకెళ్ళట్లేడు. సో ఆయన వెళ్ళే వర్క్ దగ్గరికి మీరు రండి, ఎలాగో కార్లో వెళ్తున్నాను కదా అని ఇలా తీసుకెళ్తున్నాడు. ఏమైంది అంటే, ఇంట్లో చెప్పానో లేదో నాకైతే ఫుల్ వామిటింగ్ ఫీలింగ్ వచ్చేసి అలా డల్ అయిపోయాను. ఇంకా వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్లో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇంట్లో చెప్పాను కదా అని. అస్సలు నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదు. కానీ ఇంకా అమ్ము మిట్ను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వీడియో తీయాలని. సో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. గొరింటాకు ఏది లేదు? పోయింది. చూపించు. గొరింటాకు వీడియో తీస్తుందా? చూసిరా అడుగు వాళ్ళని గోరింటాకు వీడియో. నీ గోరింటాకు వీడియో చూసిరా అడుగు వాళ్ళని. నువ్వు అడగవా? బయటికి అయితే వచ్చాం అండ్ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. నేను మళ్ళీ ఎక్కడికైనా తీసుకపోండి. తీసుకొని పోతున్నా కదా ఇప్పుడు. ఏడికి? బయటకు వచ్చినాం కదా, చిన్న పట్టుకోరా. విలేజ్ కి వచ్చినాం కదా. ఇంకో విలేజ్ కి తీసుకురా. ఎక్కడికన్నా పార్క్ తీసుకపో. ఎప్పుడు పార్క్ లేనా పార్క్ సిటీలలో. విలేజ్ కి రావాలి, మంచిగా ఉంటది విలేజ్. సరే, నాకు పార్కే కావాలి. పార్క్ ఏముంటాయిరా? గేమ్స్. మైక్ తో ఆడకని చెప్పిన. గేమ్స్ సిటీలో ఎప్పుడైనా ఆడతావు కదా గేమ్స్. ఎప్పుడైనా మళ్ళీ డాడీ పెట్టరా, డాడీ సైడ్ పెట్టరా. సరే, నాకు ఇంకా మళ్ళీ ఏంది మీ పార్క్ తీసుకో. పార్కా? నువ్వైతే ఇట్లా పెట్టచ్చు. పార్క్ మీ మమ్మీ తీసుకుపోతుంది కదా, మళ్ళీ నేను తీసుకోపోయింది కొత్తగా. ఇలా పాడుతున్నావా? అమ్మ నువ్వు ఎప్పుడు ముందే కూర్చుంటావు, వెనకాల కూర్చున్నావేంది ఈరోజు? ఫ్రంట్ అన్నయ్య కూర్చుండు కదా. బాగుందిరా, మీరు బాగున్నారు అందరూ. మామూలు కాదైతే బాబోయ్. చెప్పు, నువ్వు ఎందుకు వెనకాల కూర్చున్నావు? బాబోయ్, జర్నీ అంటే కష్టమే. వెనకాల కూర్చున్నావు ఎందుకు అశ్విత? మైక్ తో ఆడకు 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 అని చెప్పిన. మరి ఏం చేస్తున్నావు? నేనేం ఆడట్లేదు. ఏం చేస్తున్నావు? కాదు, నేనేమన్నారా? మేము నా మీద అంటున్నావు. నీ మీద కాదు, మమ్మీ మీద. పడేనా అమ్మ బయట? ఎందుకు పడేసా? ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నా. వచ్చేసా. నువ్వేంట్రా ఫ్రెండ్స్ ఇట్లా కూర్చున్నావు చెల్లెని వద్దని? చెల్లె కూర్చుంటదంట వెనక్కిరా.
సరే వస్తావారా? వస్తా. వస్తావా? అమ్మ ముందు పోతావా? ఉం? ఏమవుతుంది? సరే సరే ఎందులే. ఎప్పుడో ఇస్తా. ఇప్పుడు 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 అంటే ఇప్పుడు మా కారు డ్రైవింగ్ లో మధ్యలో దూకుతావా ముందు? సర్లే వెళ్ళి కారు ఆపినాక వెళ్ళాలి. కావాలని చేస్తున్నావు కదా శ్రీత? సరే సరేలే. ఇంటి నుండి స్టార్ట్ అయ్యేప్పుడు ఏమనుకున్నాము అంటే ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఎక్కడన్నా కార్ ఆపి వీడియో తీసుకుందాము అనుకున్నాము. అంటే విలేజ్ సైడ్ కాబట్టి పొలాలు ఎక్కడైనా ఉంటే అక్కడ ఆపి అమ్ము అండ్ మిత్రులతో ఏమైనా వీడియోస్ తీద్దాము అనుకున్నాను. కానీ అస్సలు అవ్వలేదు. వెళ్ళేప్పుడేమో నాకు బాగాలేదు అండ్ వచ్చేప్పుడేమో వెదర్ అంతా కూల్గా ఉంది. సో ఎక్కడ ఆగకుండా ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. చెట్లు బాగున్నాయి. అది చూడు, ఆ చెట్లను ఏమంటారు తెలుసా? కనిపిస్తుంది నీకు? ఇది మామిడి చెట్టు. ఏది? ఇది మామిడి చెట్టు. ఇది చూడు, ఎక్కడ ఉంది మామిడి చెట్టు? అది ఆ మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు. అక్కడ అసలు మామిడి చెట్టే లేదు. అది కాదా? ఆ? వేప చెట్లు ఉన్నాయి అక్కడ. ఇక అగో అది కాదు వేప చెట్టు. అగో అది. ఇది ఏంటిది తెలుసా అమ్మ? ఏంటిది అది? నాకు కూడా తెలియదు. ఏంటిది మా ఇది? ఇటుకలు రెడీ చేస్తారు. ఇటుకల బట్టి అంటారమ్మ అది. అంటే అంతేనాడు. అందుకే చూపిస్తున్నారు. అగో అవి తాటి చెట్లు అమ్మ, తాటి చెట్లు. వాటిని తాటి చెట్లు అంటారు. పడేనా మైకు? మైక్ వద్దు, మైక్ పడే. మైక్ ఏమనొద్దు. నేను ఇక్కడ పెడతాను. ఏంటిది అది? రిటర్న్ లో వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము పెట్రోల్ కోసం. మీకు డౌట్ రావచ్చు పెట్రోల్ ఎందుకు అని, మన సిఎన్జి కార్ కదా, సిఎన్జి అయినా మనది పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. సో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని ఆగాము. అండ్ స్కూటీలో కూడా పెట్రోల్ అవసరం కదా, ఇక్కడే ఫుల్ చేయించుకుంటున్నాము బాటిల్స్ లో. ఎందుకంటే వీడియో షూట్ చేసేటప్పుడు హైదరాబాద్ లో షార్టేజ్ ఉంది పెట్రోల్ అండ్ సిఎన్జి. అండ్ చాలా పెట్రోల్ బంక్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. స్టాక్ ఉన్న దగ్గర ఏమో పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. సో అంతసేపు వెయిట్ చేయలేం కదా. సో అందుకే ఎలాగో విలేజ్ కి వచ్చాం కదా అని ఇక్కడే ఫిల్ చేయించుకుంటున్నాము. అండ్ మీ అందరికీ ఒక డౌట్ ఉంది కదా, నేను ఎందుకు మా హస్బెండ్ ని మావయ్య అని పిలుస్తాను అని. సో మాకు రిలేషన్స్, సో అందుకని మావయ్య అవుతాడు కాబట్టి మావయ్య అని పిలవడం అలవాటు అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా అత్తమ్మ మావయ్య ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వదిన అన్నట్టు. సో వాళ్ళని కూడా అలాగే పిలుస్తాను, అలాగే అలవాటు అయిపోయింది. అండ్ మా పెద్దమ్మ పెదనాన్న వీళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళ అక్క అండ్ బావ అన్నట్టు. సో అందుకని నేను అలా పిలుస్తాను, మీకు డౌట్ రావచ్చని ఈ వీడియోలతో. జర్నీ అంటే ఈ మాత్రం ఉంటుంది, కానీ ఏంటో వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి అయిందని అమ్మ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అమ్మ ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్దామా అని అడుగుతుంది. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, బయటికి వచ్చామంటే ఏదైనా ఫుడ్ అయినా తినాలి, లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్ అయినా చూడాలి అని. సో అలా అంటే మా హస్బెండ్ అసలు ఊరుకోలేదు, ఎందుకు బయట ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ వద్దు అంటాడని చెప్పాను కదా. ఎలాగో అలా ఇంకా అలాగే మేనేజ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చెప్పాను కదా పెట్రోల్ బాటిల్స్లో ఫిల్ చేయించుకుంటున్నాడు అని, చూడండి చూపిస్తున్నాడు. సో అలా పెట్రోల్ కూడా ఫిల్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మళ్ళీ అమ్ము స్టార్ట్ చేసింది. ఈ ఫైటింగ్ అయితే అస్సలు ఆపలేం కదా. సో ఇంకా అమ్ము ఫ్రంట్ సీట్కి వెళ్తానని గొడవ చేస్తుంటే సరే అని మిట్టు అయితే బ్యాక్ సీట్కి అయితే వచ్చేసాడు. ఏమైంది మిట్ను? ఈ ఒక్కసారి మా అన్నయ్యని కూర్చొని వచ్చు కదమ్మో. సర్లే డాడీ రాగానే ఎక్కిస్తలే నిన్ను ముందుకి వెళ్ళి, లేకపోతే ముందుకెళ్ళి రారా మిట్ను, వెనకాలనే ఫ్రీగా ఉంటుంది. చిన్న ఓపెన్ చేయి. అది
అంటే క్యాప్ లేదు అదే క్యాప్ లేదు. నేను ఈ నుంచి వచ్చేస్తా. ఇందా నేను ఇటు నుంచి వాళ్ళకి నిలుపు. వెళ్ళు ఇంకా వెళ్ళు, ఏం కాదు. తెలియదు డోర్. అది మీ డాడీ తీసుకు. ఓపెన్ ఉందా? మెల్లిగా వెళ్ళు. వచ్చింది చూడు బాయ్. డాడీ ఎందుకు తిన్నావు? ముందుకు కూర్చుంటుందంట. మమ్మీ ఆ జిప్లో పెట్టి మమ్మీ. బయటికైతే వెళ్ళింది కానీ మళ్ళీ డోర్ ఓపెన్ చేయడం రావట్లేదని మళ్ళీ గొడవ. అమ్మతో మామూలుగా ఉండదండి, ఫుల్ అల్లరి చేస్తుంది. సో వాళ్ళ డాడీ వచ్చే వరకు ఆగమంటే అస్సలు ఆగకుండా ఇదిగా అల్లరి చేస్తుంది చూడండి. చెల్లె నువ్వు ముందు కూర్చున్నావు కదా, నేను ఇంకా హ్యాపీ ఉంటా. నేను ఇంకా నుంచి ఇట్లా వన్ టూ బ్యాక్ ఇంకో బాటిల్లో కొట్టిరే ఎందుకు లేదు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. వాడు ఎప్పుడైనా ఫ్రంటే కూర్చుంటాడు. మీరేమన్నా చేయాలి ఇబ్బంది? ఎప్పుడు ఆమె కూర్చుంటుందా? వాడే ప్లేట్ ఉండాలి. ఉంటాడు. నెక్స్ట్ టైం ఇంట్లోనే వదిలేసి వస్తాం ఇట్లా ఫ్రంట్ సీట్ కావాలంటే. ఓకే వాడు ఎక్కడా ఒకసారి అన్నా వాడు కూర్చోవద్దా కదరా ఇట్లా? నాకేం కాదు, నేను వెనకాల కూర్చుంటే నాకు ఇట్లా కనిపించింది. కార్లో వెళ్ళినా, బస్లో వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా జర్నీనే కదా. ఎంతసేపు కూర్చున్నాము అదే కార్లో, కొంచెం టైర్డ్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఇది చాలా పాతకాలం కట్టడం అంట. సో దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇలా వచ్చే దారిలో పిల్లలకి అలా పొలాలు చూపిస్తూ అండ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చాము. కానీ ఎక్కడ ఆగలేదు. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ పెట్రోల్ కష్టాలని చెప్పాను కదా, ఎక్కడైనా బాటిల్స్ దొరుకుతాయేమో అని బాటిల్స్ కోసం వెతుకుతున్నాడు. అండ్ ఎందుకు ఈ బాటిల్స్ అంటే పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి. అండ్ మధ్యలో ఒక దగ్గర అంటే పెట్రోల్ బంక్ లో ఆగి మళ్ళీ పెట్రోల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వీడియోని ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తున్నాయి. మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. అలాగే మనకి శీర్షో టాక్స్ అనే ఇంకో ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ నుంచి ఎవరైనా వచ్చి వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. నేను వెంటనే వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాను. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.